హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 9th చాప్టర్ సమ్ న్యాచురల్ ఫెనామెనా అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే లెసన్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం ఏంటంటే, మన వీడియోస్ కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా మీకు ఏమైనా లెసన్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చాలామంది కొన్ని లెసన్స్ కింద చెప్పండి అని కమెంట్ చేస్తున్నారు కదా. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ సబ్జెక్ట్స్ వైజ్ నేను ప్లేలిస్ట్లో ఆ లెసన్స్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాను. ఒకవేళ ఇన్కేస్ ఆ ప్లేలిస్ట్లో కూడా లేకపోతే కనుక అప్పుడు మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఆల్రెడీ కొన్ని లెసన్స్ నేను చేసేసినవి మీకు ఒకవేళ ఇన్కేస్ సెర్చ్ ఆప్షన్లో రాకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీకు అక్కడ ఉంటే దాన్ని మీరు చూడండి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్లోడ్ అయితే చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే మన క్వాలిటీ మాత్రం మిస్ అవ్వకుండా లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనేది నా యొక్క ఎయిమ్ అనమాట. సో అందుకనేసి అప్పుడప్పుడు లేట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. సమ్ నేచురల్ ఫెనామెనా అంటే మనకి ప్రకృతిలో కొన్ని సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా నిరంతరము. ఆ టర్మ్స్నే మనం ఇంగ్లీష్లో న్యాచురల్ ఫెనామెనా అంటే తెలుగులో వచ్చేసి సహజ దృగ్విషయాలు. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే అవి మనం చూస్తూ ఉంటాం, కానీ వాటి వెనక ఉన్న కారణాలు ఏంటి, అవి ఎలా సంభవిస్తున్నాయి, దాని వెనక ఉన్న మెకానిజం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఆల్రెడీ చిన్న క్లాసెస్లో అంటే 7th క్లాస్లో అదిని మీరు విండ్స్, స్టార్మ్స్, సైక్లాన్స్ గురించి తెలుసుకున్నారు అవునా. పెద్ద పెద్ద గాలులు, ఈదురుగాలులు, అలాగే తుఫాన్లు వంటి వచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా వరకు ప్రాణ నష్టము, ఆస్తి నష్టం రెండూ జరుగుతాయి. అంటే చాలామంది ఏదైతే గాలి అలాగే వర్షం వస్తుందో దాంట్లో కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే జంతువులు కూడా చనిపోతాయి, మొక్కలు చనిపోతాయి, ఇంకా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అవుతుంది, బిల్డింగ్స్ కూలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అవునా. అయితే మనము ఏం నేర్చుకున్నాము, ఇలాంటి ఫెనామెనా నుంచి ముందుగా మనకు తెలుసుకుంటే కనుక కొంతవరకు మనల్ని మనము సేవ్ చేసుకోవచ్చు అవునా. అయితే ఈ చాప్టర్లో మనము 2 రకాల డిస్ట్రక్టివ్ న్యాచురల్ ఫెనామెనా గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అందులో ఫస్ట్ది వచ్చేసి లైట్నింగ్. అంటే మనకి తెలుసు కదా, మెరుపులు మెరుస్తాయి వర్షాలు వచ్చేటప్పుడు. అలాగే ఎర్త్క్వేక్స్, భూకంపాలు. ఈ రెండిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే మెరుపులు మెరవడం అంటే మనకి పిడుగులు పడుతూ ఉంటాయి కదా మెరుపుల వల్ల. వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అసలు ఇవి ఎలా జరుగుతున్నాయి, వీటి వెనక కారణాలు ఏంటి, లాంటివి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏమన్నారు చూడండి, వీ షల్ ఆల్సో డిస్కస్ వాట్ స్టెప్స్ వీ కెన్ టేక్ టు మినిమైజ్ డిస్ట్రక్షన్ కాజ్డ్ బై దీస్ ఫెనామెనా. అయితే ఈ లైట్నింగ్ ఇంకా ఎర్త్క్వేక్స్ నుంచి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలి, అంతేకాకుండా డిస్ట్రక్షన్ అనేది తగ్గించడానికి. అంటే నాశనం అయిపోతున్నాయి కదా చాలా వరకు కూడా. ఈ రెండు కనుక జరిగితే, ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే మనకి ఇల్లు కూలిపోవడము, జనాలు చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. లైట్నింగ్ అయినా సరే అలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి వాటి నుంచి మనల్ని మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వచ్చేసి లైటనింగ్. మీరు ఎలక్ట్రిక్ పోల్ చూసారనుకోండి, అక్కడ వైర్స్ అనేవి ఒక్కొక్కసారి మెరుపుల్ని చిందించడం చూసే ఉంటారు మీరు. స్పార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఫెనామెనా ఏదైతే ఉందో, ఆ లైటింగ్ అనే ఫెనామెనా అనేది ఎప్పుడు మనకి ఎక్కువగా జరుగుతుంది అంటే కనుక, ఆ గాలి బాగా వీచి వైర్లు అనేవి బాగా షేక్ అవుతున్నప్పుడు మనకి ఈ లైటింగ్ అనేది జరుగుతుంటుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సాకెట్ ఉంటుంది కదా మనకి, ఎలక్ట్రిక్ సాకెట్, ఆ సాకెట్లో మీరు ఏదైనా ప్లగ్ పెడుతున్నారనుకోండి, ఛార్జరో లేకపోతే ఫ్యాన్ యొక్క ప్లగ్ పెడుతున్నప్పుడు సడన్గా మనకి మెరుపు కనిపిస్తూ ఉంటుంది. గమనించారా లేదా? ఖచ్చితంగా మనం గమనించే ఉంటాం. సో లైటినింగ్ అనేది కూడా ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ అంట. అంటే కరెంట్ ఏదైతే మన ఇళ్ళల్లో స్పార్క్ చూసారా, ప్లగింగ్ చేసినప్పుడు సేమ్ అదే విధంగా లైట్నింగ్ కూడా ఒక ఎలక్ట్రిక్ స్పార్క్. కానీ ఇది చిన్న మెరుపు కాదు, మన ఇంట్లలో చూసేలాంటి మెరుపులు కాదంట, చాలా చాలా పెద్ద మెరుపులు అన్నమాట లైట్నింగ్ అనేది. ఓకేనా. ఏన్షియంట్ టైమ్స్లో అంటే పురాతన కాలంలో ప్రజలకి తెలిసేది కాదంట, అసలు ఈ మెరుపులు అనేవి ఎలా వస్తున్నాయి అనేది అర్థం కాలే. అయితే వాళ్ళు
ఏమనుకున్నారంటే అమ్మో దేవుళ్ళు మనల్ని చూడడానికి వస్తున్నట్టున్నారు, అందుకే దేవుళ్ళు వచ్చే ముందు ఈ మెరుపులు ఇలా మెరుస్తున్నాయని చెప్పేసి అనుకుంటూ ఉండేవారంట. అయితే ఇప్పుడు మనకైతే తెలిసింది కదా, అసలు ఈ మెరుపులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ ఇన్ ద క్లౌడ్స్. మనకి ఛార్జెస్ ఉంటాయి కదా, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఛార్జెస్ అనేవి క్లౌడ్స్లో అక్యుములేట్ అయిపోవడం వల్ల, అంటే బాగా నిండి ఉండడం వల్ల మనకి ఈ లైట్నింగ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే మనము ఆ లైట్నింగ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఆ లైట్నింగ్ ఏదైతే ఉందో అది ప్రాణాంతకం, అంటే మన యొక్క ప్రాణాలని తీసే అంత కెపాసిటీ కలిగి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనం ఎలా సురక్షితంగా ఉండాలో ఖచ్చితంగా స్టెప్స్ అయితే తీసుకోవాలి, దానికి తగిన చర్యలు మనం తెలుసుకొని ఉండాలన్నమాట. అయితే గ్రీక్స్కి తెలిసిన స్పార్క్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. ఏన్షియంట్ గ్రీక్స్ చూసుకుంటే, అంటే పురాతన కాలంలో ఎవరైతే గ్రీకు దేశస్తులు ఉన్నారో, ముఖ్యంగా అది చూడండి ఏ టైంలో అంటే 600 BCలో, ఓకేనా. ఆ టైంలో యాంబర్ ఏదైతే ఉంటుందో, యాంబర్ అనేది ఒక రకమైన రెజిన్ అనమాట. మనము దీన్ని తెలుగులో వచ్చేసి గుగ్గిలం అని పిలుస్తూ ఉంటాం. ఆ గుగ్గిలాన్ని తీసుకొచ్చి మనము ఫర్ అంటే వెంట్రుకలు ఉంటాయి చూసారా, దాంతో రబ్ చేసినప్పుడు, ఓకేనా, ఒకదాంతో ఒకటి బాగా రుద్దినప్పుడు ఏమైందంట, ఇది లైట్ ఆబ్జెక్ట్స్ని, అంటే తేలికపాటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో జుట్టు లాంటి వాటిని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టిందంట, ఆకర్షిస్తుందంట. మనము ఈ వులెన్ కానీ పాలిస్టర్ క్లాత్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని తీసినప్పుడు ఏమవుతుందంట తెలుసా, మనకి ఆ హెయిర్ స్టాండ్స్ ఆన్గా కనిపిస్తుందంట, అంటే ఆ వెంట్రుకలు అనేవి నిక్కబొడిచినట్లుగా మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఒకవేళ మీరు వీటిని చీకట్లో కనుక తీసారనుకోండి బట్టలని, మీరు కొంచెం స్పార్క్ ఇంకా క్రాక్లింగ్ సౌండ్, చిట్టుపట్టమని సౌండ్ వస్తుంది చూసారా, ఆ మెరుపు అలాగే సౌండ్ని కూడా వినొచ్చంట. అయితే అసలు చూడండి 1952లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ ఏం చెప్పారో తెలుసా, లైట్నింగ్ ఇంకా ఏదైతే మన బట్టల నుంచి స్పార్క్ అనేది వస్తుంది చూసారా, వాటిని తొలగించినప్పుడు ఆ రెండు కూడా ఇంచుమించు ఒకే రకమైన ఫెనామినా, దృగ్విషయం లేదా ఇన్సిడెంట్ అనేసి చెప్తున్నారు. అయితే దీన్ని నిరూపించడానికి ఇంచుమించు మనకి ఎన్ని ఇయర్స్ పట్టిందంటే తెలుసా, 2000 సంవత్సరాల వరకు టైం అయితే పట్టిందంట. అయితే ఇక్కడ బోజో అంటున్నాడు చూడండి, ఐ వండర్ వై దే టుక్ సో మెనీ ఇయర్స్ టు రియలైజ్ ద సిమిలారిటీ. 2000 సంవత్సరాలకి ఎందుకు పట్టిందబ్బా ఆ బట్ట నుంచి వచ్చే స్పార్క్, అదేవిధంగా ఏదైతే మెరుపులు మెరుస్తున్నాయో ఆకాశంలో ఆ రెండు ఒకేలాంటివి అని నిరూపించడానికి ఇంత టైం ఎందుకు పట్టిందా అని బోజో అనుకుంటున్నాడు. అయితే పహేలి ఏం చెప్తుందో తెలుసా, సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ కూడా ఏదో ఒక రాత్రిలో కనుక్కున్నవి కాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్ప వాటిని మనము ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ ఛార్జ్ ఇంకా నెగిటివ్ ఛార్జ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి అసలు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఆకాశంలో మెరుస్తున్న మెరుపులకి, అలాగే ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికోసం మనం కొన్ని యాక్టివిటీస్ అయితే ఫస్ట్ చేయాలన్నమాట. అయితే ఫస్ట్ మిమ్మల్ని మాత్రం రికాల్ చేసుకోమంటున్నారు. ఏంటంటే మీరు గేమ్స్ ఆడే ఉండుంటారు కదా, ఏంటనుకుంటున్నారు, ఒక ప్లాస్టిక్ స్కేల్ తీసుకొని మీ పొడిగా ఉన్న తలపైన కొంచెం రబ్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు చిన్న చిన్న పేపర్ ముక్కల దగ్గర పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఆ స్కేల్ వాటిని అట్రాక్ట్ చేస్తుంది, అవునా. ఒకవేళ చేయకపోతే కనుక ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఛార్జింగ్ బై రబ్బింగ్, అంటే రుద్దడం ద్వారా మనకి అక్కడ ఛార్జ్ అనేది ఏర్పడుతుందా లేదా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికోసం ఇంకొక యాక్టివిటీ చూడండి, ఒక యూస్ చేసిన బాల్ పెన్ ఉంటుంది కదా, దాని యొక్క రీఫిల్ తీసుకొని దాన్ని బాగా ఒక పాలిథిన్ పీస్ తీసుకొని దాంట్లో బాగా ఏం చేయమంటున్నారు, రబ్ చేయమంటున్నారు. రబ్ చేసిన తర్వాత దాన్ని బ్రింగ్ ఇట్ క్లోజ్ టు స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్. అలా రబ్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న పేపర్ మొక్కలు ఉంటాయి కదా, ఆ పేపర్ మొక్కల దగ్గరికి తీసుకురామంటున్నారు. టేక్ కేర్ నాట్ టు టచ్ ద రబ్డ్ ఎండ్ ఆఫ్ ద రీఫిల్ విత్ యర్ హ్యాండ్ ఆర్ విత్ ఏ మెటాలిక్ ఆబ్జెక్ట్. మీరు ఏ చివరైతే ఆ రీఫిల్ని రుద్దారు చూసారో దాన్ని మీ చేతితో పట్టుకోవడానికి ట్రై చేయకండి, ఓకేనా. ఏం చేయమంటున్నారు, పేపర్ పీసెస్ దగ్గర మాత్రమే తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్ళినప్పుడు అది అట్రాక్ట్ చేసిందో లేదో గమనించమంటున్నారు. సేమ్ ఇదే యాక్టివిటీని మీరు చిన్న చిన్న ఎండిపోయిన ఆకులతో, అలాగే హస్క్, పొట్టు, మస్టర్డ్ సీడ్స్, ఆవాలతో ట్రై చేసి చూడండి. మీరు యొక్క అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేయండి అంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ రీఫిల్ని పాలిథిన్తో రబ్ చేసామో వెంటనే దానికి ఏమవుతుందంటే ఛార్జ్ని
ఎక్వైర్ చేస్తుంది, కొంచెం ఎలక్ట్రిక్ ఛార్జ్ని పొందుతుంది అనమాట. అదేవిధంగా ప్లాస్టిక్ కోంబ్ అంటే ప్లాస్టిక్ దువ్వెన ఏదైతే ఎప్పుడైతే మన పొడిగా ఉన్న తలకి వేసి రబ్ చేసామో అప్పుడేమవుతుంది, అప్పుడు కూడా ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. దేనికి? ప్లాస్టిక్ కోంబ్కి. ఇలా ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి ఛార్జ్ని పొందాయో వాటిని ఏమంటామంటే ఛార్జ్డ్ బాడీస్ అనేసి పిలుస్తామన్నమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఛార్జింగ్ ప్రాసెస్ ఉందో రీఫిల్, ఇంకా ప్లాస్టిక్ కోంబ్, ఇంకా పాలిథిన్ హెయిర్, ఇవన్నీ కూడా ఛార్జ్ అవుతాయి అన్నమాట. అంటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్లాస్టిక్ కోంబ్ ఇంకా రీఫిల్ మాత్రమే కాదు, అవి వెళ్ళి అట్రాక్ట్ చేసిన హెయిర్ కానీ లేదా పాలిథిన్ కానీ ఇవన్నీ కూడా ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్గా మనము చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు లెట్స్ ట్రై టు చార్జ్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఫెమిలియర్ టు యూ. మనకి తెలిసిన కొన్ని ఆబ్జెక్ట్స్ని ఛార్జ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీనికోసం ఏం చేస్తాము, టేబుల్ 9.1లో ఉన్న మొత్తం ఆబ్జెక్ట్స్ని లేదా మెటీరియల్స్ని కలెక్ట్ చేసేయండి. చేసేసిన తర్వాత వాటిని రబ్ చేయడం ద్వారా మనకి టేబుల్లో ఏవైతే మెటీరియల్స్ ఇచ్చారు చూడండి, మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ రబ్బింగ్ అని ఇచ్చారు కదా, వాటితో రబ్ చేసి వాటికి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత పేపర్ పీసెస్ని అట్రాక్ట్ చేసేయా లేదా అనేది యాక్టివిటీ చేసి మనము ఇక్కడ ఫైనల్గా అబ్జర్వేషన్ రాస్తున్నాం. ఛార్జ్డ్ ఆర్ నాట్ ఛార్జ్డ్ అని తెలిసిపోతుంది. అట్రాక్ట్ చేస్తే ఏం చెప్పచ్చు, ఛార్జ్డ్. ఒకవేళ అట్రాక్ట్ చేయకపోతే నాట్ ఛార్జ్డ్ అనేసి చెప్పేయచ్చు అనమాట. తర్వాత చూడండి, టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అండ్ ఇంటరాక్షన్. మనకి ఛార్జెస్లో కూడా రకాలు ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. దీనికోసం ఏం చేస్తామంటే టేబుల్ 9.1లో ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకుందాము. ఓకేనా, చూడండి యాక్టివిటీ 9.3లో యూస్ చేస్తున్నాం. ఫస్ట్ 2 బెలూన్స్ని తీసుకుందాం. ఓకేనా, ఆ బెలూన్స్ని మనం ఊదేసి ఏం చేస్తున్నామంటే వేలాడ తీస్తున్నాం అనమాట. ఒకదాంతో ఒకటి టచ్ అవ్వకుండా ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా దూరంగా వేలాడ తీసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక వులెన్ క్లాత్ తీసుకొని ఆ 2 బెలూన్స్ని కూడా రబ్ చేసిన తర్వాత వాటిని వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు చూడండి, లైక్ ఛార్జెస్ రిపల్ ఈచ్ అదర్. అంటే ఒకేలాంటి 2 ఛార్జెస్ అనేవి ఎప్పుడూ కూడా ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ చేసుకో, దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే యాక్టివిటీని మనం ఏం చేస్తున్నామంటే నౌ లెట్ us రిపీట్ దిస్ యాక్టివిటీ విత్ ద యూజ్డ్ పెన్ రీఫిల్స్. పెన్ రీఫిల్స్ ఉంటాయి కదా వాడేసినవి, అవి తీసుకొని మళ్ళీ ఇదే యాక్టివిటీని చేస్తున్నాం. ఒక రీఫిల్ని పాలిథిన్తో రబ్ చేస్తున్నాం అనమాట. రబ్ చేసిన తర్వాత ఒక టంబ్లర్ ఉంటుంది కదా, గ్లాస్ టంబ్లర్ ఇక్కడ ఇచ్చారు చూసారా మనకి, అందులో మెల్లగా దాన్ని పట్టడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా, ఇంకొక రీఫిల్ని కూడా మళ్ళీ పాలిథిన్తో రబ్ చేసాము. రబ్ చేసిన తర్వాత రెండింటిని కూడా దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా, అయితే కేర్ఫుల్గా ఉండండి మీరు మాత్రం, ఎందుకనంటే మీరు ఆ రబ్ చేసిన ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేతితో అయితే ముట్టుకోకూడదు. ఓకేనా, ఈ 2 రీఫిల్స్ ఏవైతే మీరు రబ్ చేసి ఒకదానితో దగ్గర తీసుకొచ్చారు కదా ఆ టంబ్లర్లో పెట్టి, అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అనేది ఉందా లేదా, ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే ఆ 2 కూడా అట్రాక్ట్ చేసుకున్నాయా లేకపోతే రిపెల్ చేసుకున్నాయా, అంటే ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకున్నాయా వికర్షించుకున్నాయా అనేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ యాక్టివిటీలో మనం ఏం చేసాము, 2 రకాల ఆబ్జెక్ట్స్ని తీసుకొచ్చాం అవునా, ఒకదానితో ఒకటి దగ్గరగా. ఎలాంటి ఆబ్జెక్ట్స్ అవి అంటే కనుక సేమ్ మెటీరియల్తో చేసినవి అవునా. ఫస్ట్ టైం బెలూన్స్ 2 కూడా సేమ్ మెటీరియల్, సెకండ్ వచ్చేసి రీఫిల్స్ 2 కూడా సేమ్ మెటీరియల్స్. ఎప్పుడైనా సరే ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్తో చేసామనుకోండి, అప్పుడు ఆ 2 కూడా అట్రాక్ట్ చేసుకుంటున్నాయా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందైతే ఏమైంది, మనకి బెలూన్స్ 2 కూడా రిపెల్ అయిపోయాయి, వికర్షించుకున్నాయి. అదేవిధంగా 2 రీఫిల్స్ కూడా వికర్షించేసుకున్నాయి. ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నానంటే రీఫిల్ని తీసుకొని ఫస్ట్ దాన్ని గ్లాస్ టంబ్లర్లో పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ ఏదైతే ఉందంటే ఊదిన బెలూన్ ఉంటుంది కదా, దాన్ని ఛార్జ్ చేసి ఆ రీఫిల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమైందో తెలుసా, అవి 2 ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ చేసుకున్నాయి. అందుకని దీన్ని ఏమంటున్నాము, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. చూడండి, ఒకేలాంటి ఛార్జెస్ అంటే ఏమవుతాయి, అవి ఎప్పటికీ కూడా దగ్గరికి రావు, దూరంగా వెళ్ళిపోతాయి. అదే అన్లైక్డ్ ఛార్జెస్ అంటే ఒక ఛార్జ్ వేరు ఇంకో ఛార్జ్ వేరు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ ఇప్పటి వరకు మనం చూసాం కదా, దాన్ని సింపుల్గా చెప్పేసుకుందాం. చూడండి, ఛార్జ్డ్ బెలూన్ ఏదైతే ఉందో ఇంకొక ఛార్జ్ బెలూన్ని ఏం చేసింది, రిపెల్ చేసింది. ఫస్ట్ అదే కదా చెప్పుకున్నాము. సెకండ్ సిచ్యువేషన్ ఏం జరిగింది, ఛార్జ్ చేయబడిన రీఫిల్ ఇంకొక రీఫిల్ని కూడా మళ్ళీ రిపెల్ చేసింది, అంటే వికర్షించేసింది, దూరంగా వచ్చేసాయి.
అదే ఛార్జ్డ్ బెలూన్ ఏం చేసిందంటే తెలుసా, ఇంకొక ఛార్జ్డ్ రీఫిల్ని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే అక్కడ మనకి మెటీరియల్ డిఫరెంట్ కదా, బెలూన్ వేరు రీఫిల్ వేరు. సో ఈ రెండు కూడా డిఫరెంట్ ఛార్జెస్ని ఎక్వైర్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ బెలూన్ అనేది వచ్చేసి రీఫిల్ని అట్రాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది ఫైనల్గా మనకి అంటే కనుక, డస్ ఇట్ ఇండికేట్ దట్ ద ఛార్జ్ ఆన్ ద బెలూన్ ఈజ్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ ఫ్రమ్ ద ఛార్జ్ ఆన్ ద రీఫిల్. బెలూన్ మీద వచ్చిన ఛార్జ్ వేరు, రీఫిల్ మీద వచ్చిన ఛార్జ్ వేరు. అందుకే కదా రెండు ఒకదాంతో ఒకటివి అట్రాక్ట్ చేసుకున్నాయి. సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఛార్జెస్. మరి 2 రకాల ఛార్జెస్ ఉన్నాయంటారా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అవును, 2 రకాల ఛార్జెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒకే రకమైన ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయా అంటే, ఛార్జెస్ 2 ఒకలాంటివి అనుకోండి. సపోజ్ ఇప్పుడు బెలూన్స్ 2 ఉన్నాయి, రెండిటికి ఒకే రకమైన ఛార్జ్ వచ్చిందా, 2 అతుక్కున్నాయా, ఆకర్షించుకున్నాయంటే లేదు, రిపెల్ అయిపోయినాయి. అంటే దాని అర్థం అదే కదా, ఒకే రకమైన ఛార్జెస్ ఎప్పుడు కూడా రిపెల్ చేసుకుంటాయి, అట్రాక్ట్ చేసుకోవు. అదే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛార్జెస్ అనుకుంటే ఏమవుతుందో, ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్తాం చూడండి, ఇట్ ఈజ్ ఏ కన్వెన్షన్ టు కాల్ ద ఛార్జ్ ఎక్వైర్డ్ బై ఎ గ్లాస్ రాడ్ వెన్ ఇట్ ఈజ్ రబ్డ్ విత్ సిల్క్ యాజ్ పాజిటివ్. చూడండి దీని అర్థం ఏంటి అంటే కనుక, మనం ఒక గ్లాస్ రాడ్ తీసుకొని దాన్ని రబ్ చేసాం, అది కూడా సిల్క్తో రబ్ చేసాం. గ్లాస్ రాడ్ని సిల్క్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుందంట, దానికి వచ్చే ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ని అది పొందుతుంది. ఓకేనా, అదర్ కైండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ అయితే అవుతుంది అనేసి చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మనకి ఒక ఛార్జ్డ్ గ్లాస్ రాడ్ని మనము ఛార్జ్ చేయబడిన ప్లాస్టిక్ స్ట్రా దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, అండ్ ఈ ప్లాస్టిక్ స్ట్రా వచ్చేసి పాలిథిన్తో రబ్ చేసామనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఇది వచ్చేసి గ్లాస్ రాడ్ అనుకుందాం మనం, ఇది వచ్చేసి ప్లాస్టిక్ స్ట్రా అనుకుందాం. ఈ గ్లాస్ రాడ్ని నేను ఏం చేశాను, సిల్క్తో రబ్ చేశాను. సిల్క్తో రబ్ చేసినప్పుడు దీనికి ఏ ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ అనేసి చెప్తున్నాను. ఇప్పుడు ప్లాస్టిక్ స్ట్రా తీసుకున్నాను కదా, దాన్ని పాలిథిన్తో రబ్ చేశాను. ఓకేనా, ఏం చేశాను, పాలిథిన్తో రబ్ చేశాను. రబ్ చేసినప్పుడు దీనికి వచ్చేసి ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయి ఉండాలి ఆటోమేటిక్గా. అప్పుడే ఏమవుతుంది, ఛార్జెస్ అనేవి డిఫరెంట్ కాబట్టి రెండిటి మధ్య కూడా అట్రాక్షన్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఏం చెప్తున్నారంటే, 2 డిఫరెంట్ ఛార్జెస్ ఎప్పుడు కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అయితే చేసుకుంటాయి. ఎప్పుడైనా సరే గ్లాస్ రాడ్ని సిల్క్తో మనం రబ్ చేసినప్పుడు అది పాజిటివ్ ఛార్జ్ని పొందుతుంది. అలాగే ప్లాస్టిక్ స్ట్రా ఏదైతే ఉందో దాన్ని పాలిథిన్తో రబ్ చేసినప్పుడు అది నెగిటివ్ ఛార్జ్ని పొంది రెండు కూడా ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ చేసుకున్నాయి. సో ఆటోమేటిక్గా అట్రాక్షన్ జరిగింది, ఒకటి పాజిటివ్ అంటే ఇంకా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకోటి నెగిటివ్ అవుతుంది. మన గెస్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ స్ట్రా వుడ్ క్యారీ ఏ నెగిటివ్ ఛార్జెస్ కరెక్ట్. అంటే ప్లాస్టిక్ స్ట్రా అనేది నెగిటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తుందని మనం ఈజీగా అయితే అర్థం చేసేసుకున్నాం. ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి ఎప్పుడు కూడా రబ్బింగ్ చేయడం ద్వారా అంటే రుద్దడం ద్వారా మనకి జనరేట్ అవుతాయి కదా, అవి ఎప్పుడు కూడా స్టాటిక్గానే ఉంటాయి, అంటే స్టేబుల్గా ఉంటాయి అనేసి ఉద్దేశం అనమాట. స్థిరంగా ఉంటాయని కూడా మనం తెలుగులో అయితే చెప్పచ్చు. ఓకేనా, ది డి నాట్ మూవ్ బై దమ్సెల్ఫ్. స్థిరంగా ఉన్నాయంటే ఏంటి, అవి ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, దానంతటా అవి కదలలేవు. ఎప్పుడైతే ఛార్జెస్ అనేవి మూవ్ అవుతాయో అవి ఎలా మారుతాయో తెలుసా, ఎలక్ట్రిక్ కరెంట్ని పొంది ఉంటాయి. చూడండి మనకి ఛార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయంటే అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పొంది ఉంటుంది అనేసి అర్థం చేసుకోండి. మనకి రబ్బింగ్ ద్వారా ఏవైతే ఎలక్ట్రికల్ ఛార్జెస్ జనరేట్ అవుతాయో అవి ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉంటాయి. అయితే మీరు ఎలక్ట్రిక్ కరెంట్ గురించి క్లాస్ 6 నుంచి కూడా తెలుసుకుంటున్నారు. మనకి సర్క్యూట్లో ఉన్న కరెంట్ అనేది బల్బ్ని వెలిగిస్తుంది చూసారా, లేదా ఒక వైర్లో ఏదైతే కరెంట్ అనేది ఉందో ఇది ఏంటనుకుంటున్నారు, యాక్చువల్గా ఏదో కాదు, ఛార్జెస్ అనేవి మోషన్లో ఉన్నప్పుడు అంటే మూమెంట్ కదులుతూ ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో లేదా ఫోర్స్ ఏదైతే ఉందో అదే కరెంట్ అనమాట. ఓకేనా, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజు ఛార్జెస్ ఉన్నాయి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, ఇవన్నీ కూడా మోషన్లో ఉన్నాయి అనుకుందాం, అంటే కదులుతున్నాయి. అలా కదులుతున్నాయి అంటే కనుక దాని అర్థం ఏంటి, అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఉందని అర్థం, సింపుల్. కానీ మనకి ఏదైతే రబ్బింగ్ ద్వారా జనరేట్ అయిన ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి అవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని చెప్పుకున్నాము, స్టాటిక్గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, వాటి అంతటా అవి కదలలేవు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ గురించి తెలుసుకుందాం. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్
యాక్టివిటీ చూడండి. టేక్ అన్ ఎంప్టీ జామ్ బాటిల్. మనకి ఇంట్లో జామ్ అయిపోయిన బాటిల్ ఏదైనా ఉంటుంది కదా, తీసుకోమంటున్నారు. అలాగే ఒక కార్డ్బోర్డ్ తీసుకోమంటున్నారు అనమాట. అంటే ఆ బాటిల్ యొక్క మౌత్ ఉంటుంది కదా ఓపెనింగ్, దానికన్నా కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నది కార్డ్బోర్డ్ పీస్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము మెల్లగా ఒక చిన్న కన్నం చేస్తున్నాం. కన్నం చేసి మెటల్ పేపర్ క్లిప్ని దాంట్లోకి వెళ్ళేటట్టుగా ఫిక్స్ చేస్తున్నాం. ఇదిగో ఇలా ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా కన్నం పెట్టి మెటల్ పేపర్ క్లిప్ అనే దాన్ని అందులో ఫిక్స్ చేసేటట్టు రెడీ చేసుకున్నాం. ఓపెన్ అవుట్ ద పేపర్ క్లిప్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9.4. ఈ పేపర్ క్లిప్ని మనం ఇక్కడ ఓపెన్ చేసేసి ఉంచాలి ఫిగర్ 9.4లో చూపించినట్లుగా. కట్ 2 strips ఆఫ్ అల్యూమినియం ఫాయిల్ అబౌట్ 4 centimeters into 1 centimeter each. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం 2 అల్యూమినియం ఫాయిల్స్ స్ట్రిప్స్ని అయితే తీసుకుంటున్నాం అనమాట. వచ్చేసి మెజర్మెంట్స్ మనకి లెంత్ 4 centimeters, బ్రెడ్త్ వచ్చేసి 1 centimeter ఉండేటట్టుగా తీసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని పేపర్ క్లిప్లో చూపించినట్లుగా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, ఈ విధంగా హ్యాంగ్ చేయమంటున్నారు. అర్థమైందా? తర్వాత ఇన్సర్ట్ ద పేపర్ క్లిప్ ఇన్ ద కార్డ్బోర్డ్ లిడ్ సో దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఇట్. మనకి ఈ పేపర్ క్లిప్ అనేది కార్డ్బోర్డ్లో పర్పెండిక్యులర్ షేప్ అంటే మనందరికీ తెలుసు కదా, ఇది కార్డ్బోర్డ్ అనుకోండి, దానికి పర్పెండిక్యులర్గా ఇలా కింద హ్యాంగ్ అయితే చేసాం బాటిల్ లోపల. చార్జ్ ఏ రీఫిల్ అండ్ టచ్ ఇట్ విత్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్స్. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మీరు రీఫిల్ని ఛార్జ్ చేసేసి ఇప్పుడు ఈ పేపర్ క్లిప్ ఏదైతే ఉందో దాని యొక్క ఎండ్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఏం జరిగిందనేది అబ్జర్వ్ చేస్తే కనుక ఈజ్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద ఫాయిల్ స్ట్రిప్స్. లోపల మనం పెట్టాం చూసారు అల్యూమినియం ఫాయిల్ స్ట్రిప్స్, వాటి మీద ఏదైనా ప్రభావం ఉందా లేదా, అవి ఒకదానికొకటి రిపెల్ చేసుకుంటున్నాయా అట్రాక్ట్ చేసుకుంటున్నాయా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నౌ టచ్ అదర్ చార్జ్డ్ బాడీస్ విత్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్. ఈ పేపర్ క్లిప్ యొక్క చివరన మిగిలిన చార్జ్డ్ బాడీస్ని అయితే టచ్ చేసి చూడండి. డూ ఫాయిల్ స్ట్రిప్స్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే ఇన్ ఆల్ కేసెస్. అన్ని సందర్భాల్లో కూడా ఒకే రకంగా ఈ ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి బిహేవ్ చేశాయా అంటే, అయితే ఈ ఆపరేటర్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో దీని ద్వారా మనము ఒక బాడీ అనేది ఛార్జ్డ్ ఆర్ నాట్ ఛార్జ్డ్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందా లేదంటే హెల్ప్ అవుతుంది. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ వై ద ఫాయిల్ స్ట్రిప్స్ రిపెల్ ఈచ్ అదర్. ఈ ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఎందుకని రిపెల్ అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. చూడండి ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నారు, మనము ఏం చేసాము ఆ ఫాయిల్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే రకమైన ఛార్జ్ని పొందుతాయి. ఎక్కడి నుండి అంటే మనకి రీఫిల్ ఏదైతే ఉందో చూసారా, ఇదిగో ఈ రీఫిల్ నుంచి ఇది టచ్ చేసినప్పుడు ఈ పేపర్ క్లిప్ నుంచి ఈ 2 స్ట్రిప్స్ కూడా ఒకే రకమైన ఛార్జెస్ని పొందుతాయి అన్నమాట. ఓకేనా? రిమెంబర్ దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, కరెంట్ని మంచిగా పాస్ అయ్యేటట్టు చేస్తాయి వాటిలో నుంచి. సో అవి ఎప్పుడు కూడా గుడ్ కండక్టర్స్ అవుతాయి ఎలక్ట్రిసిటీకి, అవునా? సో ఇక్కడ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ ఛార్జెస్ని క్యారీ చేయడం వల్ల ఒకదానికొకటి రిపెల్ అవుతున్నాయి. అంతేకాకుండా అలా రిపెల్ అయినప్పుడు మనం ఇప్పుడు క్లిప్స్ని ఇలా తగిలించాం కదా, అవి రిపెల్ అవుతున్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా వాటి రెండింటి మధ్య కూడా డిస్టెన్స్ అనేది పెరిగి వైడ్ ఓపెనింగ్గా ఇలా తెరుచుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి డివైస్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ అనేది ఛార్జ్ని క్యారీ చేస్తుందా లేదా అనే విషయాన్ని ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఈ డివైస్ని ఏమంటామో తెలుసా, ఎలక్ట్రోస్కోప్ అనేసి పిలుస్తున్నాం. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఛార్జ్డ్ ఆర్ నాట్ ఛార్జ్డ్ అనే విషయాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగించే డివైస్ని ఏమని పిలవాలి, ఎలక్ట్రోస్కోప్ అని పిలవాలన్నమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుందని కూడా చెప్పచ్చు, అది కూడా ఒక మెటల్ కండక్టర్ యొక్క సహాయంతో. అంతే కదా, ఇదిగో చూడండి ఇప్పుడు దీన్ని అయితే మనము రబ్ చేయడం ద్వారా ఛార్జ్ చేసాం. ఏంటది, రీఫిల్ని. దాన్ని తీసుకొచ్చి దీని ఎండ్కి పెట్టామనుకోండి, ఇది ఏంటిది, మెటల్ క్లిప్ కదా. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకున్నాం కదా. సో ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఛార్జెస్ అనేవి పాస్ అయ్యి ఈ ఏవైతే మనం అల్యూమినియం ఫాయిల్స్ని తగిలించామో వాటికి కూడా సేమ్ ఛార్జ్ అనేది వచ్చింది. సేమ్ ఛార్జ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది అనుకున్నాం, రిపెల్ దూరంగా జరిగేస్తాయి. ఇది ఇటు వచ్చేస్తుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ రెండింటి మధ్య గ్యాప్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్, టచ్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్ జెంట్లీ విత్ హ్యాండ్ అండ్ యూ విల్ ఫైండ్ ఏ ఛార్జ్ ఇన్ ద ఫాయిల్ స్ట్రిప్స్. మీరు మెల్లగా టచ్ చేసి చూసారనుకోండి, మనకి ఆ ఛార్జ్ ఉందన్న విషయం మనకు అర్థమవుతుందంట ఫాయిల్ స్ట్రిప్స్లో. ఓకేనా? దే కమ్ బ్యాక్ టు దర్ ఒరిజినల్ స్టేట్. మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ స్టేట్కి అవి వస్తూనే ఉంటాయి, అంటే మూమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఛార్జెస్వి. రిపీట్
ఛార్జింగ్ ఆఫ్ ఫాయిల్ స్ట్రిప్స్ అండ్ టచింగ్ ద పేపర్ క్లిప్. మళ్ళీ ఆ ఫాయిల్ స్ట్రిప్స్ని మీరు ఛార్జ్ చేయడము, ఆ పేపర్ క్లిప్ని టచ్ చేయడము, అలా రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఏం తెలుసుకుంటారు, మనం పేపర్ క్లిప్ని టచ్ చేసే కొద్దీ కూడా ఫాయిల్ స్ట్రిప్స్ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. అవి దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి మన హ్యాండ్తో టచ్ చేసినప్పుడు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే కనుక ఆ రీజన్ ఏంటంటే ఫాయిల్ స్ట్రిప్స్ ఏమవుతున్నాయి, ఛార్జ్ని అవి లాస్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకేనా, మనం బాడీతో మనం టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి ఎక్వైర్ చేసిన ఛార్జెస్ని అవి లాస్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా ఏం చెప్తున్నారు అక్కడ, మనము ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి డిశ్చార్జ్ అయ్యాయి అనేసి చెప్తాం. ఇప్పుడు ఆ జార్ లోపల మీరు ఇలా మీ యొక్క హ్యాండ్తో మీ ఫింగర్తో ఏం చేస్తున్నారు, టచ్ చేస్తున్నారు కదా. ఇలా టచ్ చేసినప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో అలా టచ్ చేయగానే డిశ్చార్జ్ అయిపోతున్నాయి, అంటే వాటి యొక్క ఛార్జెస్ అవి కోల్పోతున్నాయి. సో ఇలా మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ ఏ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ టు ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఎర్తింగ్. ఏదైనా ఒక ఛార్జ్ చేయబడిన ఆబ్జెక్ట్ నుంచి మనకి ఆ ఛార్జ్ అనేది ఎర్త్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనుకో, ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం తెలుసా, ఎర్తింగ్ అనేసి పిలవడం జరుగుతుంది. ఎర్తింగ్ అనేది మనకి బిల్డింగ్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. ఎర్తింగ్ చేశారా అని చెప్పేసి ఎలక్ట్రిక్ కరెంట్ వాళ్ళు ఎక్కువగా అడుగుతుంటారు. సపోజ్ మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్తింగ్ జరిగిందా, ఎర్తింగ్ వైర్ ఉందా లేదా అనే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఆ షాక్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఎర్తింగ్ అనేది చేసుకోవడం వల్ల. ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది లీకేజ్ అయిందనుకో, ఎర్తింగ్ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము స్టోరీ ఆఫ్ లైటనింగ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ మెరుపుల కథ ఏంటో చూద్దాము. మనము లైటనింగ్స్ని ఏ విధంగా చెప్పడానికి సాధ్యపడుతుందంటే ఛార్జెస్ ప్రొడ్యూస్డ్ బై రబ్బింగ్. మనకి రబ్బింగ్ చేయడం ద్వారా, అంటే ఏదైనా వస్తువుని రుద్దడం ద్వారా ఛార్జెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనేసి మనకు అర్థమైంది. ఈ ఛార్జెస్ యొక్క టర్మినాలజీ ఉపయోగించి మన లైటనింగ్ని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక చిన్న పిక్చర్ ఇచ్చారు కదా, అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ లీడింగ్ టు లైటనింగ్. ఇక్కడ చూడండి, మనకి క్లౌడ్స్లో పాజిటివ్ ఛార్జెస్ కనిపిస్తున్నాయి, నెగిటివ్ ఛార్జెస్ కనిపిస్తున్నాయి. ఇవి ఏమవుతున్నాయి, మళ్ళీ కింద మనకి పాజిటివ్ ఛార్జెస్గా ఇక్కడ చెట్టు ఉన్న చోట ప్రతి చోట పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కూడా కనెక్షన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. మరి దీని మొత్తం స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు క్లాస్ 7లో డెవలప్మెంట్ ఆఫ్ ఏ థండర్ స్టామ్లో ఏం తెలుసుకున్నారు, ఎయిర్ కరెంట్స్ అనేవి, అంటే గాలిలు వీస్తాయి చూసారా, అవి పైకి అనేవి కదులుతాయి. అవునా, కరెంట్స్ అంటే ఏంటి, ఆ ఫ్లో అనేది ఏదైతుందో ఎయిర్ ఫ్లో అనేది పైకి మూవ్ అవుతుందనే విషయం మనకు తెలుసు. అవునా, అదేవిధంగా వాటర్ డ్రాప్లెట్స్ ఏమవుతాయి, కింద పడతాయి. వర్షపు చినుకులు ఎప్పుడు కూడా నేలపైన పడతాయి, గాలి అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ నిరంతరంగా ఈ ప్రక్రియ జరుగుతుంది చూసారా, ఈ వాటర్ డ్రాప్లెట్స్ కిందకి రావడము, ఎయిర్ అనేది పైకి వెళ్ళడం వల్ల మనకి ఛార్జెస్ అనేవి సెపరేట్ అవుతాయంట. బై ఏ ప్రాసెస్ నాట్ yet completely understood, the positive charges collect near the upper edges of the clouds and the negative charges accumulate near the lower edges. చూడండి ఏం చెప్తున్నారు అంటే కనుక మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవి సపోజ్ మనకి క్లౌడ్స్ అనుకుందాం. క్లౌడ్స్లో అంట ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జెస్ అనేవి అప్పర్ ఎడ్జెస్ పైన ఉండిపోతాయంట. ఓకేనా, అదే నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎప్పుడు కూడా లోయర్ ఎడ్జెస్ కింద ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ కింద ప్రాంతాల్లో నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉండిపోతాయి. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు, దెర్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ నియర్ ద గ్రౌండ్ ఆల్సో. అంతేకాకుండా మనకి ఈ పాజిటివ్ ఛార్జెస్ అనేవి నేల పైన కూడా ఉంటాయి ఈ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు. ఎప్పుడైతే మనకి అక్యుములేటెడ్ ఛార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది, అంటే వాటి యొక్క క్వాంటిటీ అనేది పెరిగిపోతూనే ఉంది, ఛార్జెస్ అనేవి ఆ యొక్క క్లౌడ్లో ఎక్కువవుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు ద ఎయిర్ విచ్ ఈజ్ నార్మల్లీ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నో లాంగర్ ఏబుల్ టు రెసిస్ట్ దేర్ ఫ్లో. మనకి గాలి అనేది ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీకి పూర్ కండక్టర్, అంటే తన గుండా కరెంట్ని పాస్ అవ్వనివ్వదు అనమాట. సో దాని యొక్క రెసిస్టెన్స్ యొక్క పవర్ని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా ఛార్జెస్ అన్నీ ఫ్లో అయిపోయేటట్టుగా వదిలేస్తుంది అనమాట ఆ క్లౌడ్ ఏదైతే ఉందో అది. అప్పుడు నెగిటివ్ ఇంకా పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఒకదాంతో ఒకటి మీట్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు పైన ఇప్పటివరకు పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, కింద నెగిటివ్ ఉన్నాయి, గ్రౌండ్ మీద కూడా పాజిటివ్ ఉన్నాయి. గాలి పట్టుకుని ఉన్నంతసేపు ఓకే, ఎప్పుడైతే గాలి మొత్తం ఛార్జెస్ అన్నిటినీ ఫ్లో అయిపోవడానికి రెసిస్ట్ చేయలేకపోయిందో అప్పుడు ఏమవుతుంది, మనకి నెగిటివ్ ఇంకా పాజిటివ్ ఛార్జెస్ ఒకదాంతో ఒకటి మీట్ అయ్యి
మనకి పెద్ద పెద్ద లైట్ సౌండ్ అనేది ఏర్పడుతుంది. అదవుతుందా? నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ మీట్ అయినాయి అంటే అక్కడ మనకి చాలా పెద్ద ఎత్తున శబ్దము అలాగే వెలుతురు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏవైతే మనకి స్ట్రీక్స్ ఉన్నాయో దాన్నే మనము మెరుపుగా చూస్తున్నాము. ఈ ప్రాసెస్నే మనం ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేసి పిలుస్తున్నాం ఈ టోటల్ ప్రాసెస్ని. ఓకేనా? ఇక్కడ ఏదైతే మనకి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మీట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్ట్రీక్స్ ఏర్పడతాయి. అంటే చారలుగా కనిపిస్తుంది అనమాట లైట్ ఇంకా సౌండ్. దాన్నే మనం ఏమని పిలుస్తాం? లైట్నింగ్ అనేసి పిలుస్తాం. అయితే ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ క్లౌడ్స్ మధ్య కూడా జరగవచ్చు. ఓకేనా? అయితే క్లౌడ్స్కి మధ్య జరగచ్చు, క్లౌడ్స్కి ఎర్త్కి మధ్య కూడా జరగచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, క్లౌడ్స్కి అలాగే క్లౌడ్స్కి ఎర్త్కి మధ్య కూడా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. ఓకే? అయితే ఈ రోజుల్లో మనము ఈ లైట్నింగ్ సంబంధించి మన పూర్వీకులు భయపడినట్టుగా భయపడాల్సిన అవసరం లేదంట. మనకి బేసిక్ ఫెనామెనా ఏంటనేది అర్థమైంది. సైంటిస్టులు చాలా కష్టపడుతున్నారనమాట దీన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు చాలా కష్టపడి మనకి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయితే లైట్నింగ్ స్ట్రైక్ ఏదైతే ఉందో, సపోజ్ మెరుపులు అనేవి మెరిసినప్పుడు లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది, ప్రాపర్టీ కూడా డిస్ట్రాయ్ అవ్వచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెససరీ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. సో ఖచ్చితంగా మనము కొన్ని చర్యలు తీసుకొని లేదా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మన యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి. లైటింగ్ సంబంధించి సేఫ్టీ మెజర్స్ ఏంటో చూద్దాం. మనకి అలా మెరుపులు మెరిసేటప్పుడు అలాగే థండర్ స్టార్మ్స్ ఉరుములు ఉరిమేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనము ఓపెన్ ప్లేస్ అనేది ఉండకూడదు. ఓపెన్ ప్లేస్లో ఎప్పుడూ ఉండకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే ఒక ఉరుము వినబడింది అనుకోండి, మనకు అక్కడ ఒక అలర్ట్ అనమాట. ఏంటంటే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోమని చెప్పేసి. ఓకేనా? ఆఫ్టర్ హియరింగ్ లాస్ట్ థండర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్. మీరు ఆ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి లాస్ట్ ఉరుము వచ్చింది అనుకోండి, వెంటనే ఇదే అయిపోయింది అన్నట్టు బయటకు వచ్చేయకూడదు. వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసి పూర్తిగా ఆగిన తర్వాతే రావాలి. మరి మెరుపులు మెరిసేటప్పుడు ఒక సురక్షితమైన ప్రాంతాన్ని ఎలా తెలుసుకోవాలి? చూడండి, ఎప్పుడు కూడా సురక్షితమైన ప్రాంతం ఏంటి అంటే కూడా హౌస్ లేదా బిల్డింగ్, ఒక ఇల్లు కానీ లేదా ఒక బిల్డింగ్లో కానీ మీరు వెళ్ళి ఉండొచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా సరే కార్లో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు వాటి లోపల ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? విండోస్ని అలాగే ఇంకా డోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లోజ్ చేసేసుకుని ఉంచుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. అలాగే మెరుపులు మెరిసేటప్పుడు డూస్ ఏంటి డోంట్స్ ఏంటి తెలుసుకుందాం. అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవుట్ సైడ్ బయట ఉన్నారనుకోండి, సపోజ్ ఓపెన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో మోటార్ బైక్స్ కానీ ట్రాక్టర్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్ మిషనరీ కానీ ఓపెన్ కార్స్ కానీ ఇవన్నీ అసలు సేఫ్ అయితే కాదంట. ఓకేనా? ఓపెన్ ఫీల్డ్స్ పొలాల్లో అలాగే పొడవైన చెట్ల దగ్గర, షెల్టర్స్ ఇన్ పార్క్స్ దగ్గర లేదంటే బాగా ఎత్తైన ప్రాంతాల్లో కూడా మనము ఉండడం మంచిది కాదు. ఓకేనా? ఇవి మనల్ని ఈ లైట్నింగ్ స్ట్రోక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయలేవు. అంతేకాకుండా మెరుపులు మెరిసేటప్పుడు ఎప్పుడు కూడా అంబ్రెలాని క్యారీ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, క్యారీయింగ్ అన్ అంబ్రెలా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఐడియా డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్. మెరుపులు మెరిసేటప్పుడు ఎప్పుడు కూడా మనము గొడుగునైతే తీసుకుని వెళ్ళకూడదు. అలాగే ఒక అడవిలో ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా సరే చెట్ల కింద ఉండాల్సి వచ్చిన పరిస్థితి అయితే షార్టెడ్ ట్రీస్ ఉంటాయి కదా, పొట్టిగా ఉన్న చెట్ల దగ్గర మాత్రమే మీరు షెల్టర్ తీసుకోండి. ఒకవేళ షెల్టర్ అనేది లేదనుకోండి, ఓపెన్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు ఏ పొలంలోనో ఉన్నారు, అసలు అక్కడ ఉండడానికి లేదు, స్టే చేయడానికి లేదు అంటే కనుక చెట్ల నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఓకేనా? అంతేకాకుండా పోల్స్ ఏవైతే ఉంటాయో పోల్స్ కానీ లేదా మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ వాటికి కూడా దూరంగానే ఉండండి. అలాగే నేలపైన కూడా ఉండకూడదు. డు నాట్ లై ఆన్ ద గ్రౌండ్. దాని బదులు మీరు ఏం చేయొచ్చో తెలుసా? నేలపైన పడి ఉండకుండా, అంటే నిద్రపోయి ఉండకుండా, అంటే పడుకొని ఉండకూడదు అనమాట. ఇన్స్టెడ్ స్క్వాట్ లో ఆన్ ద గ్రౌండ్. అంటే చూడండి, ఇంకో ఇక్కడ ఇలా కూర్చున్నారు, సేఫ్ పొజిషన్ డ్యూరింగ్ లైట్నింగ్ అని చెప్పేసి ఆ విధంగా మనము కూర్చోవచ్చు. మన యొక్క చేతుల్ని మన యొక్క నీస్ మోకాలపైన పెట్టుకొని ఆ రెండిటి మధ్య మీ తలని పెట్టుకొని హ్యాండ్స్ మధ్యలో ఉండొచ్చు అనమాట. ఈ పొజిషన్ వల్ల మనకి ఏమవుతుందంటే స్మాలెస్ట్ టార్గెట్ టు బి స్ట్రక్. మీ పైన మెరుపు పడడానికి అవకాశం లేదు. ఎప్పుడైనా సరే ఏవైతే మనకి టాలెస్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ ఈ మెరుపుల యొక్క ఎఫెక్ట్ పడడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? పిడుగులు కానీ. అందుకని పొడవైన చెట్ల దగ్గర అది మనం ఎప్పుడు ఉండకూడదు. మరి ఇంటి లోపల ఉంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
మనకి టెలిఫోన్ కార్డ్స్ ఉంటాయి చూసారా, ఫోన్కి సంబంధించి మనం వైర్స్ అవి ఫిక్స్ చేసుకుంటాం కదా, ఇంకా మెటల్ పైప్స్, వీటిపైన లైటనింగ్ అనేది దాని యొక్క ఎఫెక్ట్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది అనమాట. లైటనింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా లైటనింగ్ అంటే ఏంటి, కరెంట్కి సంబంధించే కదా. మరి ఈ టెలిఫోన్ కార్డ్స్ ఇవన్నీ కూడా కరెంట్తోనే పనిచేస్తాయి. సో ఈజీగా అక్కడ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి థండర్ స్టార్మ్ వస్తుంది చూసారు, ఉరుములు వచ్చేటప్పుడు వీటితో కాంటాక్ట్ అనేది మనం తగ్గించాలి. అంటే ఉరుములు మెరుస్తున్నా సరే మనం ఫోన్ వాడడము, అలాగే టీవీ చూడడం ఇలాంటివి చేయడం అంత మంచిది కాదనమాట. అంతేకాకుండా however it is not wise to call up a person who is receiving your phone through a wide phone. ముఖ్యంగా చూడండి, ఎవరైతే వైడ్ ఫోన్ ఉంటుంది కదా ఇంట్లో టెలిఫోన్, దాంతో అయితే అసలు మాట్లాడడం అయితే కరెక్టే కాదంట ఇప్పుడు ఈ ఉరుములు మెరుపులు టైంలో. అంతేకాకుండా మనకి థండర్ స్టార్మ్స్ అనేవి వస్తున్నప్పుడు, ఉరుములు వచ్చేటప్పుడు రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా, మనకి ట్యాప్స్లో వాటర్ వస్తూ ఉంటుంది కదా, సో అందులోంచి స్నానం చేయడం కూడా మంచిది కాదంట. రన్నింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఆ పైప్స్లోంచి వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో దానితో స్నానం చేయడం కూడా మంచిది కాదు. ఎప్పుడు థండర్ స్టార్మ్స్ ఉరుములు అనేవి ఉరిమేటప్పుడు. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్స్ కానీ టీవీస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అన్ప్లగ్ చేసేయాలి. అంటే కనెక్షన్ తీసేసి ఆఫ్ చేసేసి ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఎలక్ట్రిక్ లైట్స్ అనేవి మీరు మాత్రం ఆన్లో ఉంచుకోవచ్చు, దీనివల్ల పెద్ద ప్రమాదం అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లైటనింగ్ కండక్టర్స్. మరి ఈ లైటనింగ్ కండక్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లైటనింగ్ అర్థమైంది కదా. లైటనింగ్ కండక్టర్ ఈజ్ ఎ డివైస్ యూజ్ టు ప్రొటెక్ట్ బిల్డింగ్స్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైటనింగ్. చూడండి, కండక్టర్ అంటే ఏంటో చూద్దాము. లైటనింగ్ కండక్టర్ అనేది ఒక రకమైన డివైస్. దీన్ని ఉపయోగించి మనము లైటనింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని మన యొక్క బిల్డింగ్స్ని కాపాడుకోవచ్చు అనమాట. అయితే యాక్చువల్గా ఈ బేసిక్గా ఈ లైటనింగ్ కండక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక మెటాలిక్ రాడ్, లోహంతో తయారు చేసిన ఒక కడ్డీలా ఉంటుంది. ఇది మన బిల్డింగ్ కన్నా కూడా పొడవుగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన బిల్డింగ్ కట్టే టైంలో ఏవైతే గోడలు కడుతుంటారో చూసారా, ఆ గోడల్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటుందన్నమాట. అండ్ ఇంకేం చెప్తున్నారు చూడండి, ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ యొక్క ఒక ఎండ్ వచ్చేసి బిల్డింగ్కి పైన ఉంటుందన్నమాట ఓపెన్ ఎయిర్లో, మిగిలింది వచ్చేసి కింద నేలలో అయితే పాతి పెట్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రాడ్ ఏం చేస్తుందో తెలుసా, మనకి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో లేదా ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఈజీగా గ్రౌండ్లోకి అనేది ట్రాన్స్ఫర్ అయిపోయేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ మెటల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనము కన్స్ట్రక్షన్ టైంలో యూస్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ వైర్స్ ఇంకా వాటర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్లో వీటిని కూడా మనం ఎంతో కొంతవరకు కూడా కాపాడుకోవచ్చు అంట. అయితే ఈ థండర్ స్టార్మ్ ఉంటుంది చూసారా, మెరుపులు మెరిసేటప్పుడు ఎప్పుడు కూడా దీన్ని అయితే మనం ముట్టుకోకూడదు, ఈ లైటనింగ్ కండక్టర్ని ముట్టుకోకూడదు అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ బిల్డింగ్లో మనకి దాన్ని ఎలా పెట్టారో ఇచ్చారు చూడండి. సపోజ్ ఇది బిల్డింగ్ ఇంత హైట్ ఉందా, ఈ బిల్డింగ్ యొక్క వాల్ కదా ఇది, ఈ వాల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి లైటనింగ్ కండక్టర్ ఏదైతే మెటల్ రాడ్ ఉందో దాన్ని పెట్టేసి ఒక ఎండ్ అనేది ఇదిగో ఇలా గాలిలో పెట్టడం జరిగింది, మిగిలిన ఎండ్ అనేది నేలలో పెట్టేశారు. సపోజ్ ఇక్కడ మనకి మెరుపు అనేది వచ్చిందనుకోండి, మనం ఏం నేర్చుకున్నాము, మెరుపులు ఎప్పుడు కూడా హైట్గా ఉన్న వాటిని టార్గెట్ చేస్తాయని మనకు అర్థమైంది. అంటే హైట్గా ఉన్న ఆబ్జెక్ట్స్ని దాని మీద ప్రభావం చూపిస్తాయి కదా. సో ఇక్కడ బిల్డింగ్ కన్నా హైట్లో ఇదే ఉంది కాబట్టి దీనిపైన ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది దీనిపైన వచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా పాస్ అయిపోయి మెటల్లోంచి ఏమవుతుంది, నేలలోకి అయితే వెళ్ళిపోతుంది. సో మన బిల్డింగ్ని మనము అలాగే ఇంకా ఎలక్ట్రిక్ పైప్స్, వైర్స్ ఇవన్నీ కూడా కాపాడుకోవచ్చు. అర్థమైందా? ఇది మనకి లైటనింగ్ సంబంధించిన స్టోరీ. ఇప్పుడు ఎర్త్క్వేక్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు థండర్ స్టార్మ్ గురించి, లైట్నింగ్ గురించి తెలుసుకున్నారు కదా. అయితే క్లాస్ 7లో మీరు సైక్లోన్స్, తుఫాన్ల గురించి తెలుసుకున్నారు. ఈ న్యాచురల్ ఫెనామినా ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద ఎత్తున డిస్ట్రక్షన్ చేస్తుందని మనం ఫస్ట్ నుంచే చెప్పుకుంటున్నాం. అది ప్రాణహాని, అలాగే ఆస్తి హాని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటాయి. వెదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనకి చెప్తూ ఉంటుంది, పలానా ప్రాంతంలో మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది అనేసి ఫోర్కాస్ట్ చేసి మనకి చెప్తూ ఉంటాయి. ఒక థండర్ స్టార్మ్ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, లైటనింగ్ జరుగుతుంది, ఆటోమేటిక్గా సైక్లోన్స్ అంటే తుఫాన్లు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీ గెట్ టైమ్ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ ద డ్యామేజ్ కాజ్డ్ బై దిస్ ఫెనామినా. ఇప్పుడు ఏదైతే మనము లైటనింగ్ గురించి చెప్పుకుంటున్నామో అది వచ్చే ముందు మనకు తెలుస్తుంది కాబట్టి దాని నుంచి వచ్చే నష్టం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి మనకు కొన్ని రకాల జాగ్రత్తలను అయితే ముందుగానే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది.
అయితే ఒక ఫెనామెనా ఉందన్నమాట, అది ఇప్పటికీ కూడా మనము ఎప్పుడు వస్తుందో అనేది చెప్పలేకపోతున్నాం. అదే ఏంటి యాక్చువల్గా అంటే ఒక ఎర్త్ క్వేక్ అనేది ఎప్పుడు వస్తుందా ఏంటా అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఇది ఏం చేస్తుందంటే మనకి హ్యూమన్ లైఫ్ ఇంకా ప్రాపర్టీని చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం టీవీలో చూస్తూ ఉంటాం ఎక్కువగా, మన చాలా చోట్ల నేపాల్ సైడ్ అవన్నీ కూడా ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయని. చూడండి, మనకి అలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది ఇచ్చారు. ఒక పెద్ద ఎర్త్క్వేక్ అనేది మన ఇండియాలో 8 అక్టోబర్ 2005లో ఉరి ఇంకా తంగ్ధర్ ఏదైతే ఉన్నాయో ఈ 2 స్టేట్స్ కూడా నార్త్ కాశ్మీర్లో ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, నార్త్ కాశ్మీర్లో ఉన్న ఉరి ఇంకా తంగ్ధర్ అనే 2 టౌన్స్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంభవించిందంట. ఎప్పుడు 8 అక్టోబర్ 2005లో. అయితే బిఫోర్ దాట్, దానికన్నా ముందంటే మనకి మన ఇండియాలోనే గుజరాత్ స్టేట్లో భుజ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, భుజ్ అనే జిల్లా ఉంది. ఆ జిల్లాలో జనవరి 26, 2001లో చాలా పెద్ద ఎర్త్క్వేక్ అయితే రావడం జరిగిందంట. యాక్టివిటీ 9.5 చూద్దాము. మీ పేరెంట్స్ని ఒకసారి అడగండి, భూకంపాల వల్ల వచ్చే నష్టం ఎలా ఉంటుంది, ప్రాణ నష్టం, ధన నష్టం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి అడిగి తెలుసుకోండి. అంతేకాకుండా మనకి ఎర్త్క్వేక్స్ వల్ల వచ్చిన డ్యామేజ్ యొక్క పిక్చర్స్ ఉంటాయి చూసారా, వాటిని కలెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయమంటున్నారు న్యూస్ పేపర్స్ నుంచి ఇంకా మ్యాగజైన్స్ నుంచి. దీనికి సంబంధించి మీరు చిన్న షార్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయండి. ఎవరైతే పాపం ఎర్త్క్వేక్స్ వల్ల సఫర్ అయ్యారో వాళ్ళ యొక్క బాధలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి, రిపోర్ట్ రాయండి అంటున్నారు. అయితే మరి అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, అది రావడానికి కారణం ఏంటి, దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్, వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మొట్టమొదటి మనము ఎర్త్క్వేక్, భూకంపం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎర్త్క్వేక్ అనేది ఒక సడన్ షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ద ఎర్త్. మన ఎర్త్ అనేది ఒక్కసారిగా షేక్ అవుతుంది అనమాట. అంటే దాంట్లో కంపనాలు అనేవి వస్తాయి, ఓకేనా, వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఇది చాలా తక్కువ టైమే ఉండొచ్చు. అయితే మరి అసలు ఎర్త్కి ఆ షేకింగ్ లేదా ట్రెంబ్లింగ్ రావడం కారణం ఏంటంటే, ఎర్త్ యొక్క క్రస్ట్ ఉంటుంది కదా, అంటే భూపటలం ఏదైతే ఉందో ఆ ఎర్త్ క్రస్ట్లో మనకి లోపల ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడే ఎర్త్కి షేకింగ్ అనేది వచ్చి ఆటోమేటిక్గా చాలా పెద్ద నష్టం అనేది ఏర్పడుతుందంట. అయితే ఎర్త్క్వేక్స్ అనేవి భూమి మీద ఎప్పుడూ వస్తూనే ఉంటాయంట. అయితే వాటిని మనం గమనించి ఉండం పెద్దగా. మేజర్ ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ వస్తాయి. చూడండి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎర్త్క్వేక్స్ అనేవి నిరంతరం భూమి మీద వస్తూనే ఉన్నాయి. అవి చిన్న చిన్నవి అనుకోండి, మనం కనీసం వాటిని నోటీస్ కూడా చేయలేం, ఓ భూకంపం వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మేజర్ ఎర్త్క్వేక్స్ ఉన్నాయనుకోండి, చాలా పెద్ద ఎత్తున దాని యొక్క ఎఫెక్ట్ గట్టిగా ఉందనుకోండి, అలాంటి ఎర్త్క్వేక్స్ అనేవి చాలా తక్కువ సందర్భాల్లో వస్తాయి. అంటే చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ అస్తమానం వస్తాయి, కానీ పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. కానీ పెద్ద ఎర్త్క్వేక్స్ చాలా తక్కువ సార్లు వచ్చినా కూడా బిల్డింగ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, ప్రజలు అందరూ కూడా నష్టపోతారు, ఓకేనా. ఇంకా ప్రాపర్టీ ఇంకా లైఫ్ అనేది చాలా చాలా పెద్ద నష్టాన్ని కలిగి ఉంటుంది. ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ ఎర్త్క్వేక్స్ వల్ల మనకి వరదలు వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్, అంటే భూమి అనేది ఏదైతే ఉందో కొండ చర్యలు విరిగి పడ్డము, సునామీలు, ఇలాంటివన్నీ కూడా ఈ ఎర్త్క్వేక్స్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మన ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఓషన్లో 26 డిసెంబర్ 2004లో చాలా పెద్ద సునామీ అనేది వచ్చింది. ఈ సునామీ వల్ల మనకి తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో చూసారా, మన ఇండియా అనుకోండి సపోజ్, ఇక్కడ ఇదంతా కూడా ఏంటి, ఇండియన్ ఓషన్ కదా. ఈ ఇండియన్ ఓషన్లో ఏమైందంటే మనకి సునామీ అనేది రావడం జరిగింది. ఈ సునామీ యొక్క ఎఫెక్ట్ అనేది ఏమైందో తెలుసా, మొత్తం ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రజలందరిపైన కూడా పడింది. అంతేకాకుండా శ్రీలంక, ఇంకా ఇక్కడ ఏవైతే మనకి చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టాన్ని అయితే ఎదుర్కొన్నాయన్నమాట. సో ఈ ఎర్త్క్వేక్స్కి కారణం, సునామీస్కి కారణం ఏంటి, ఎర్త్క్వేక్సే. అర్థమవుతుందా? దీనివల్ల చాలా పెద్ద నష్టం అయితే జరుగుతుంది ఎప్పుడు కూడా. అయితే యాక్టివిటీ 9.6 చూడండి. దీనికోసం మనం ఏం చేస్తున్నాము, వరల్డ్ మ్యాప్ ఉంటుంది కదా, దాని యొక్క అవుట్లైన్ తీసుకొని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి కదా, అవి ఎక్కడున్నాయో లొకేట్ చేస్తున్నాం.
అది కూడా ఎక్కడ ఈస్టర్న్ కోస్ట్లో ఉంటాయని మనందరికీ తెలుసు కదా. అదే కాకుండా ఇండియన్ ఓషన్లో ఇంకా ఏం కంట్రీస్ ఉన్నాయో వాటిని కూడా మీరు నోటీస్ చేయమంటున్నారనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సునామీ వల్ల ఎంత నష్టం వచ్చిందో మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. లేదా మీ ఎల్డర్స్ ఉంటారు కదా మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా, లేకపోతే నైబర్హుడ్ పక్కింటి వాళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, దేనివల్ల సంభవిస్తుంది అనేది ఇంకాస్త క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, బోజో వల్ల నాయనమ్మ చెప్పిందంట, ఎర్త్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆన్ ద హార్న్ ఆఫ్ ఎ బుల్ వెన్ ద బుల్ షిఫ్ట్స్ ఇట్ టు ద అదర్ హార్న్ అండ్ ఎర్త్క్వేక్ టేక్స్ ప్లేస్. ఒక బుల్ ఎద్దు అనేది దాని యొక్క కొమ్ము పైన భూమిని మోస్తుంది. అది ఒక కొమ్ము నుంచి ఇంకొక కొమ్ము పైకి భూమిని మార్చుకున్నప్పుడు ఎర్త్క్వేక్ వస్తుందని చెప్పేసి వాళ్ళ బామ్మ చెప్పిందంట. వినడానికి ఆశ్చర్యంగా లేదు. ఇది నిజమంటారా అంటే కాదు. నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాం. మనకి ఏన్షియంట్ టైమ్స్లో, పురాతన కాలంలో పీపుల్ డిడ్ నాట్ నో ద ట్రూ కాజ్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి అనేది వాళ్ళకి సరిగ్గా తెలియదు. వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మైథికల్ స్టోరీస్లో, అంటే పిల్లలకి కథలు చెప్తూ ఉంటారు కదా, బోజో వాళ్ళ నాన్నమ్మ ఎలా చెప్పిందో అదేవిధంగా ఒక కథలాగా చెప్పేసింది. అలాంటి మిత్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్యాక్ట్ కాదు, నిజం కాకుండా కల్పితాలు ఉంటాయి చూసారు, వాటిని మిత్స్ అనేసి పిలుస్తాం. ఇలా ప్రపంచంలో ఇలాంటి కల్పితాలు చాలా ఉన్నాయి భూకంపాలకు సంబంధించి. అయితే మరి ఇందాక మనం అనుకున్నాం కదా, ఎర్త్కి క్రస్ట్ ఉంటుంది, క్రస్ట్ ఇన్సైడ్ ఒక డిస్టర్బెన్స్ అనేది వచ్చింది అంటే అప్పుడు ఎర్త్క్వేక్ వస్తుందని చెప్పేసి. అసలు ఎర్త్ లోపల డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏంటని చెప్పేసి పహలి అడుగుతుంది. మనకి చూడండి, ట్రీమర్స్ ఆర్ కాజ్డ్ బై ద డిస్టర్బెన్స్ డీప్ డౌన్ ఇన్సైడ్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ కాల్డ్ ద క్రస్ట్. మన ఎర్త్ పైన 3 లేయర్స్ ఉంటాయి, ఓకేనా. లేదంటే ఎర్త్ అనేది 3 లేయర్స్ని కలిగి ఉంటుంది. అయితే ఈ డిస్టర్బెన్సెస్ అంటే ఈ ట్రీమర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రీమర్స్ అనేవి రావడానికి కారణం ఏంటంట, ఇది కొంచెం చూడండి సన్నగా ఉంది కదా, ఈ సన్నటి లేయరే క్రస్ట్ అనమాట. అంటే ఆరెంజ్ కలర్ లైన్లో కనిపిస్తుంది చూసారా, అలాంటి లేయర్ ఏదైతే మనం ఎర్త్ పైన ఉందో, భూమి చుట్టూ కూడా పైన ఉందో దాన్ని క్రస్ట్ అని పిలుస్తున్నాం. మధ్యలో ఉన్నది వచ్చేసి మ్యాంటెల్, సెకండ్ లేయర్. ఇంకా లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్స్ చూసుకుంటే మనకి అవుటర్ కోర్ ఇంకా ఇన్నర్ కోర్. కోర్నే మళ్ళీ 2 టైప్స్గా చెప్తాం, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు చిన్న క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. ఒక గుడ్డు తీసుకున్నామనుకోండి, గుడ్డు పైన ఉన్న పెంకి ఎలా అయితే ఉంటుందో అది క్రస్ట్గా మనం చెప్పచ్చు. అంటే క్రస్ట్ కూడా అంతే ఉంటుంది అనమాట, మరీ మందంగా అయితే ఉండదు, అది ఒక థిన్ లేయర్ ఎర్త్ పైన. ఈ క్రస్ట్లో డిస్టర్బెన్స్ వస్తేనే మనకి ఏమవుతుంది, ఎర్త్క్వేక్స్ అనేవి వస్తున్నాయి. మనకి వైట్ యొక్క తెలుసు కదా, తెల్లసొన. ఈ తెల్లసొన ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాంటెల్గా చెప్పవచ్చు. ఎర్త్ లోపల ఇలా లోపలికి లేయర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ లోపల ఎల్లో యోక్ ఉంటుంది కదా, పచ్చసొన, దాన్ని కోర్గా చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏ లేయర్లో డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పుకున్నాం ఎర్త్క్వేక్స్, క్రస్ట్లో, ఓకే. అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఒక్క పీస్లా ఉండదు చూడడానికి, అవునా. ఇది ముక్కలుగా ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, ల్యాండ్ అనేది భూమిపైన ఒకే రకంగా ఉందా, లేదు, అతుకులుగా ఉంది. ఇదిగో చూడండి, యురేషియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్గా ఇలా మనకి విడగొట్టబడి ఉంది. అంతా కూడా ఏదో ఒక టేబుల్ లాగా లేకపోతే రౌండ్ షేప్లా లేదు కదా, అతుక్కొని ఉన్నట్టుగా ఉంటుంది ల్యాండ్. ప్రతి అతుకుని కూడా ఒక ఫ్రాగ్మెంట్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లేట్గా పిలవడం జరుగుతుంది. ప్రతి అతుకుని కూడా ఒక ప్లేట్, తెలుగులో పలకగా పిలుస్తాం. అయితే ఈ ప్లేట్స్ అనేవి నిరంతరం కదులుతూనే ఉంటాయంట. అర్థమవుతుందా, మనకి ల్యాండ్ అనేది ఉందా, 30% ల్యాండ్ అనేది ఉందని మన అందరికీ తెలుసు భూమిపైన. ఈ భూమిపైన ఏదైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇవి కొన్ని మొక్కల్ని అతుకులుగా ఉన్నాయని చెప్తున్నాం కదా, ఈ అతుకుల్ని ప్లేట్స్ అని పిలుస్తాం. ఈ అతుకులు లేదా ఈ పలకలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అవి ఒకదాంతో ఒకటి గుద్దుకున్నాయనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, లేదా ఒక దానిపైన ఇంకోటి వచ్చి ఏర్పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా క్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందా మీకు. సపోజ్ ఇదొక ప్లేట్ అనుకుందాం, ఇదొక ప్లేట్ వచ్చింది, ఇదొక ప్లేట్ అనుకుందాం. ఇవి రెండు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయని చెప్పాను, నిరంతరం మోషన్లో ఉంటాయి, కదులుతూనే ఉంటాయి. సపోజ్ ఈ ప్లేట్ వచ్చి ఈ ప్లేట్ని గుద్దింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా
ఇక్కడ ఏమవుతుంది, ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడి క్రస్ట్లో మనకి ఆ ట్రీమర్స్ ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏర్పడతాయి. లేదా ఇది ఇంకొక ప్లేట్, ఇది ఒక ప్లేట్, ఈ ప్లేట్ అనేది కదులుతూ వచ్చి దీనిపైకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా క్రస్ట్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా ఎర్త్ పైన. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇట్ ఈస్ దిస్ డిస్టర్బెన్స్ దట్ షోస్ అప్ యాజ్ అన్ ఎర్త్క్వేక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇలా ఈ ప్లేట్స్ అనేవి ఒకదాంతో ఒకటి కొలైడ్ అయినా లేదా బ్రషింగ్ అపార్ట్ ఒకదాంతో ఒకటి రాసుకుని వెళ్ళిపోతున్నాం. ఓకేనా? మనకి ఏమవుతుంది, ఈ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడడం వల్ల క్రస్ట్ అనేది పాడవుతుంది. సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ వల్ల ఫోర్స్ అనేది అప్లై అవ్వడం వల్ల దానిపైన ఉన్న మొత్తం కొండ చర్యలు పడిపోవడము, లేదంటే బిల్డింగ్స్ కూలిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఎర్త్క్వేక్స్కి సంబంధించి అంత విషయం తెలిసింది కదా, మరి అది నెక్స్ట్ ఎర్త్క్వేక్ ఎప్పుడు వస్తుందో ముందే ఎందుకు చెప్పరు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు బోజో. అయితే మన అందరికీ తెలుసు ఏంటి, ఎర్త్క్వేక్ అనేది ఖచ్చితంగా అయితే కాజెస్ ఎలా ఏర్పడుతుందో ఏంటని తెలిసినప్పటికీ కూడా మనము ప్రెడిక్ట్ చేయలేము అది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనము ఇంకా ప్రెడిక్ట్ చేసే అవకాశం అయితే రాలేదన్నమాట. ఓకేనా? అయితే పహేలి ఎక్కడో చదివిందంట, దట్ అండర్గ్రౌండ్ ఎక్స్ప్లోజన్స్ కుడ్ ఆల్సో కాజ్ ట్రీమర్స్. మనకి నేల లోపల పేలుళ్ళు జరుగుతుంటాయి కదా, వీటి వల్ల కూడా మనకి ఆ ట్రీమర్స్, ఆ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయని చెప్పేసి చదివిందంట. మనకి ఇంకా ఈ ప్రకంపనలు ఎప్పుడెప్పుడు వస్తాయో తెలుసా అంటే, ఆ ట్రీమర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా వాల్కనో ఎరప్ట్స్, ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైనప్పుడు, లేదా ఒక మెటియార్ అంటే ఏదైనా ఉల్క ఉంటుంది కదా మనకి ఆకాశంలో, అది వచ్చి భూమిని గుద్దినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రకంపనాలు వస్తాయి. లేదా ఎక్కడైనా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగింది అన్నప్పుడు కూడా మనకి ఈ ట్రీమర్స్, ప్రకంపనాలు అనేవి ఏర్పడతాయి. అయితే చాలా వరకు ఎర్త్క్వేక్స్ అనేవి ఎప్పుడు కూడా ఎర్త్ యొక్క ప్లేట్స్ యొక్క మూమెంట్స్ వల్లే ఏర్పడుతున్నాయంట. అయితే ఎర్త్క్వేక్స్ అనేవి మనం ఏం చెప్పుకున్నాము, ప్లేట్స్ యొక్క మూమెంట్స్ వల్ల ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ప్లేట్స్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్ జోన్స్ అనమాట. ఓకేనా? ఆ ప్లేట్ యొక్క బౌండరీస్లోనే మనకి ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఈ వీక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కడైతే మనకి ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయో అంటే ఏం చెప్పుకున్నాము, సపోజ్ ఇది ఒక ప్లేట్ అమ్మా, ఇది ఇంకొక ప్లేట్, దీని యొక్క బౌండరీ అంతా కూడా చాలా వీక్గా ఉంటుంది. ఈ బౌండరీ వచ్చి దీన్ని గుద్దిందనుకో, ఈ బౌండరీ కూడా వీకే కదా, అక్కడే మనకి ఎర్త్క్వేక్ అనేది వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా, మనకి చాలా నష్టం ఎక్కువ ఏర్పడుతుంది. అంతేకాకుండా వీక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఏమని పిలుస్తామంటే సిస్మిక్ లేదా ఫాల్ట్ జోన్స్ అనేసి పిలుస్తున్నాము. సిస్మిక్ లేదా ఫాల్ట్ జోన్స్ అని పిలవాలి వీక్ జోన్స్ని. మన ఇండియాలో చాలా ఎక్కువగా డేంజరస్గా ఉండి ఈ ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంది అనే ఏరియాస్ ఏంటంటే ముఖ్యంగా కాశ్మీర్. ఓకేనా? చూడండి, మన ఇండియాలో వచ్చేసి కాశ్మీర్, ఇంకా వెస్ట్రన్ అండ్ సెంట్రల్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మధ్య భాగము, అలాగే పశ్చిమ భాగంలో కూడా ఎక్కువగా మనకి ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ మొత్తం తెలుసు కదా, మన ఒక ఇండియా అనేది ఇలా ఉన్నప్పుడు ఈ ఏదైతే ఈ ఏరియా ఉంటుందో ఇదంతా కూడా నార్త్ ఈస్టే కదా, ఈ ఏరియా అంతా కూడా మనకి ఏమవుతుంది, ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అంటే అవన్నీ కూడా సిస్మిక్ జోన్సే. ఇంకా రన్ ఆఫ్ కచ్ గుజరాత్ దగ్గర ఉంటుంది కదా, గుజరాత్ యొక్క చివర రన్ ఆఫ్ కచ్లో, రాజస్థాన్లో, ఇండో గ్యాంగటిక్ ప్లేన్లో కూడా మనకి ఎక్కువగా ఇవి ఏర్పడతాయి, ఎర్త్క్వేక్స్ అనేవి వస్తాయి, భూకంపాలు. ఇంకా సౌత్ ఇండియాలో కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డేంజర్ జోన్లోకి వస్తాయి అన్నమాట. అయితే ఎర్త్క్వేక్ యొక్క పవర్ని మనము ఎలా ఇండికేట్ చేస్తామంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ రూపంలో తెలుపుతాము ఒక స్కేల్లో. అది ఏంటంటే ఆ స్కేల్ని రిక్టర్ స్కేల్ అని పిలుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనము ఎర్త్క్వేక్ అనేది ఎంత తీవ్రంగా ఏర్పడింది, అది చిన్నదా పెద్దదా అనే విషయాన్ని మనం చెప్పాలి కదా, దాన్ని రిక్టర్ స్కేల్లో తెలుపుతాం. ఒక డిస్ట్రక్టివ్ ఎర్త్క్వేక్ అంటే పూర్తిగా సర్వనాశనం చేసే ఒక ఎర్త్క్వేక్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా 7 కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. రిక్టర్ స్కేల్ పైన నమోదైతే 7 కన్నా కూడా ఎక్కువ నమోదైతే ఏమవుతుంది, అది డిస్ట్రక్టివ్
ఎర్త్క్వేక్గా చెప్పచ్చు. చూడండి, మనం ముందు 2 ఇన్సిడెంట్స్ చెప్పుకున్నాం కదా, భుజ్లోని కాశ్మీర్లోని కూడా మనకి ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చాయని చెప్పేసి. ఈ ఎర్త్క్వేక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత ఉందంటే తెలుసు, 7.5 కన్నా కూడా ఎక్కువగా ఉంది. అందుకని అక్కడ చాలా పెద్ద విధ్వంసం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ద ట్రీమర్స్ ప్రొడ్యూస్ వేవ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మన ప్రకంపనాలు ఏవైతే వస్తున్నాయో, డిస్టర్బెన్సెస్ ఏవైతే వస్తున్నాయో వాటి వల్ల బాగా నష్టం వస్తుంది అనుకున్నాం కదా. యాక్చువల్గా ఇవి ఏం చేస్తాయంటే తెలుసా, నేలపైన అంటే భూమి యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద తరంగాల్ని సృష్టిస్తుందంట. వీటినే మనము సిస్మిక్ వేవ్స్ అనేసి పిలుస్తున్నాం. ఆ తరంగాల్ని ఏమంటున్నాము, సిస్మిక్ వేవ్స్ అనేసి పిలవడం జరుగుతుంది. మరి ఈ వేవ్స్ని ఒక ఇన్స్ట్రుమెంట్తో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చేసి సిస్మోగ్రాఫ్. గుర్తుపెట్టుకోండి, మనము భూకంపం యొక్క తీవ్రత వచ్చేసి రిక్టర్ స్కేల్లో నమోదు చేస్తారు. ఓకే, మరి సిస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్మిక్ తరంగాల్ని సిస్మోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తో రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక వైబ్రేటింగ్ రాడ్ని కలిగి ఉంటుందన్నమాట. అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ రాడ్. అచ్చం ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ పెండులం లాగా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడైతే మనకి అక్కడ ట్రీమర్స్ అనేవి వచ్చాయో అంటే ప్రకంపనాలు వస్తున్నాయో ఆటోమేటిక్గా ఇది కూడా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దీనికి ఒక పెన్ని అటాచ్ చేసి ఉంచుతారనమాట. ఓకేనా, అలాగే వైబ్రేటింగ్ సిస్టమ్ని కూడా అటాచ్ చేసి ఉంచుతారు. పెన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా సిస్మిక్ వేవ్స్ ఏవైతే వస్తున్నాయో పేపర్ మీద రాయడం జరుగుతుంది, రికార్డ్ చేస్తుంది. కదులుతుంది కదా మనకి ఇక్కడ, ఇది కదిలేటప్పుడు పెన్ని మనం ఏం చేస్తున్నాము, అటాచ్ చేసాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే పేపర్లా ఉందో దానిపైన ఇది రికార్డ్ చేసేస్తుంది అనమాట, రాసిస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా అవి ఎంత డిస్ట్రక్షన్ చేస్తాయి, ఎంత విధ్వంసకరమైనవి అనే విషయాన్ని కూడా మనకి సైంటిస్టులు ఈ మ్యాప్ ఏదైతే చూడండి నల్ల గీతల్లా వచ్చింది చూసారా ఈ పేపర్ మీద, దాన్ని స్టడీ చేయడం ద్వారా చెప్పేస్తారనమాట. అర్థమవుతుందా మీకు? ఇదిగోండి, ఇది ఒక సిస్మోగ్రాఫ్ అనమాట. ఓకే, ఇక్కడ ఎర్త్క్వేక్ యొక్క మ్యాప్ ఇచ్చారు చూడండి ఒకసారి. మనకి ఎప్పుడు కూడా ఒక ఎర్త్క్వేక్ ఫోకస్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫోకస్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి దాని యొక్క ఎపి సెంటర్ అలాగే ఎర్త్ యొక్క సర్ఫేస్ని రీచ్ అయినప్పుడు మనకి సిస్మిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సైడ్ ద ఎర్త్ జరిగే ప్రాసెస్ ఇది. చూడండి ఇంకేమంటున్నారు, చాలా అదర్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్లో వాటిలాగా మనకి ఈ రిక్టర్ స్కేల్ అనేది లీనియర్గా కాదు. జనరల్గా మనం ఏమనుకుంటాము, ఒక స్కేల్ అనేది ఇలా ఉంటుంది, దాన్ని కొన్ని డివిజన్స్తో డివైడ్ చేయబడి ఉంటుంది ఇలా అనేసి అనుకుంటుంటాం కదా. కానీ ఈ రిక్టర్ స్కేల్లో అలా కాదు, అలా కౌంట్ చేయకూడదంట. సపోజ్ ఒక ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 6 ఉందనుకోండి, ఇంకొక ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 4 ఉందనుకోండి, 4 కన్నా 2 టైమ్స్ మాత్రమే ఎక్కువ ఈ 6 మ్యాగ్నిట్యూడ్ ఉన్నది అనేసి అర్థం కాదు అక్కడ. అంటే సపోజ్ ఒక ఎర్త్క్వేక్ 4 నమోదయ్యింది అంటే అది కలిగించే విధ్వంసం కన్నా 2 రెట్లు మాత్రమే ఎక్కువ అనుకోవడం తప్పు. 6 మ్యాగ్నిట్యూడ్ నుంచి వచ్చిన ఎర్త్క్వేక్ యొక్క డిస్ట్రక్షన్ అక్కడ అదే అర్థం కాదు. 2లో ఇంక్రీజ్ అంటే దాని అర్థం అంట ముందొచ్చిన ఎర్త్క్వేక్ కన్నా కూడా 1000 రెట్లు ఇంకా విధ్వంసం అయిందని అర్థం అంట. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏం చెప్పచ్చు, మనము మ్యాగ్నిట్యూడ్ 4 తీసుకున్నాం అనుకోండి ఎర్త్క్వేక్ది, అది చేసిన విధ్వంసం కన్నా 1000 రెట్లు ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుందంట మ్యాగ్నిట్యూడ్ 6 కలిగింది. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది, నార్మల్ స్కేల్స్లా కాదు రిక్టర్ స్కేల్. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఎర్త్క్వేక్స్. మరి ఎర్త్క్వేక్స్ నుంచి మనం ఏ విధంగా రక్షణ పొందాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీ నో ఫ్రమ్ ద ఎర్లియర్ పేజెస్ దట్ ఎర్త్క్వేక్స్ కెనాట్ బి ప్రెడిక్టెడ్. ముందు ఏం చెప్పుకున్నాము, ఎర్త్క్వేక్స్ని మనం అసలు ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలియదురా బాబో ఎలా అనేసి అనుకున్నాం. అంతేకాకుండా అవి ఎంత విధ్వంసకరమైనవి కూడా మనకు అర్థమైంది. సో మనము ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనల్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండడానికి. ముఖ్యంగా సిస్మిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నాం కదా, ఎక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయో ఎక్కువగా ఆ ఏరియాస్ని సిస్మిక్ జోన్స్ అంటామని. అక్కడుండే ప్రజలు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయో అని చెప్పేసి రెడీగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ జోన్స్లో వీటిని మేజర్ ట్రీమర్స్ ఎక్కడైతే ఎక్కువ ప్రకంపనలు వస్తాయో అక్కడ కట్టకుండా ఆపాలి. అలాగే అక్కడ నిర్మించే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ భవనం అనేది చాలా సింపుల్గా కట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువ నష్టం అనేది జరగదు. అంతేకాకుండా క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్స్ ఇంకా ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి కట్టుకోవడం మంచిది. ఇంకా హైలీ సిస్మిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో
అక్కడ మాత్రము మట్టిని అలాగే కలపను ఉపయోగించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం సాధ్యమైనంత వరకు మంచిదన్నమాట. అంతేకాకుండా వాళ్ళు రూఫ్ వేసుకుంటారు కదా పైన, అది ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. ఎందుకనంటే ఒకవేళ భూకంపం వల్ల ఆ యొక్క రూఫ్ పడిపోయిందనుకోండి, డ్యామేజ్ కూడా అంత ఎక్కువగా ఉండదు. అదే బాగా హెవీదైతే డ్యామేజ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇంకా కబోర్డ్స్ షెల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా గోడల్లోనే పెట్టుకోమంటున్నారు. అలా పెట్టుకుంటే అవి ఈజీగా పడిపోవు. ఇంకా ఏం చేయమంటున్నారు చూడండి, మీరు క్లాక్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ వాటర్ హీటర్స్ కానీ హ్యాంగ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అవి ప్రజల మీద పడకుండా ఉండాలి ఎర్త్క్వేక్ టైమ్స్లో. ఇంకా కొన్ని బిల్డింగ్స్ అనేవి నిప్పుని కూడా అంటుకునే ప్రమాదం అనేది ఉంది ఎర్త్క్వేక్ అనేది సంభవించినప్పుడు. సో అన్ని బిల్డింగ్స్ కూడా, ముఖ్యంగా పొడవైన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే క్వేక్ రెసిస్టెంట్ హౌసెస్ని తయారు చేయడము డెవలప్ చేశారంట. అంటే భూకంపాలు సంభవించినప్పుడు తక్కువ నష్టం జరిగేటట్టుగా ఈ ఇళ్ళని నిర్మించుకోవడం ఎలా అనే విషయం పైన వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అలాంటి ఇళ్ళని కూడా తయారు చేశారు. ఎవరు అంటే ది సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది అంటే రూర్కీలో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ. వీళ్ళు వచ్చేసి క్వేక్ రెసిస్టెంట్ హౌసెస్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా సరే ఒక ఎర్త్క్వేక్ అనేది సంభవించింది అనుకోండి, మీరు ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. ఎప్పుడైనా సరే ఒక టేబుల్ కిందకి వెళ్ళి ఉండండి. ఓకేనా, అలాగే అండ్ స్టే దేర్ టిల్ ద షేకింగ్ స్టాప్స్. ఎప్పుడైనా సరే అక్కడ మనకి అది షేక్ అవుతుంది అనుకోండి, టేబుల్ కిందకి వెళ్ళిపోయి ఉండండి షేకింగ్ ఆగేంత వరకు కూడా. అంతేకాకుండా పొడవగా అలాగే బరువుగా ఉన్న ఆబ్జెక్ట్స్ నుంచి దూరంగా ఉండండి, అవి మీ మీద పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే ఒకవేళ మీరు మంచం పైన ఉన్నారనుకోండి, దానిపై నుంచి లేవకండి. మీరు మీ యొక్క హెడ్ని ఒక పిల్లోతో అంటే ఒక తలగడతో సంరక్షించుకోవాలి. అర్థమవుతుందా? ఒకవేళ మీరు బయట ఉన్నారనుకోండి, క్లియర్గా ఉన్న స్పాట్ ఏదైతే ఉందో బిల్డింగ్స్ నుంచి దూరంగా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోండి. ట్రీస్ ఇంకా ఓవర్ హెడ్ పవర్ లైన్స్ లేని చోటకి వెళ్ళిపోయి నేలపైన పరి ఉండండి. ఒకవేళ మీరు కార్లో కానీ బస్సులో కానీ ఉన్నారనుకోండి, బయటికి రావద్దు అందులోంచి. డ్రైవర్ని ఏం చేయమంటారంటే టు డ్రైవ్ స్లోలీ టు ఏ క్లియర్ స్పాట్. బిల్డింగ్స్ అవి లేని చోటకి దూరంగా తీసుకువెళ్ళిపోమని అడగండి. ఓకేనా, డు నాట్ కమ్ అవుట్ టిల్ ద ట్రిమర్ స్టాప్. కార్లోంచి మీరు ఎప్పటి వరకు బయటికి రాకూడదు అంటే ఆ ప్రకంపనాలు ఆగిపోయేంత వరకు కూడా బయటికి రాకూడదు. ఆగిపోయిన తర్వాత అప్పుడు బయటికి అయితే రావచ్చు అనమాట. సో ఇదండి మన యొక్క లెసన్స్, సమ్ న్యాచురల్ ఫెనామెనా. మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.